నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈ రోజు మధురనగర్ లో కూడా భారీ ఎత్తున కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. ఇదే నేపథ్యంలో భారీ ఎత్తున కార్యకర్తలు, లీడర్స్ కూడా రావడం జరిగింది. శ్రీశైలం యాదవ్ గారు కానీ మరి ఇతర నాయకులు కూడా రావడం జరిగింది. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ 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 జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్. మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన ఓన్లీ కమ్మ కులస్తులకే కాకుండా మా బీసీలోకి ఎంతో ఆయన సేవ చేసి మరి గ్రేటర్ హైదరాబాద్ లో 5 మంది యాదవులకు ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రాజకీయం అంటే ఏందో తెలియనప్పుడు మరి అందరికీ ఆయన వచ్చినాకనే రాజకీయం అనేది మాయాసుంటి వాళ్ళ నుంచి మొత్తము ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం ఏంది అనేది ఆయన తెలియపరిచిండు. మరియు కుటుంబాన్ని దూరం పెట్టి కుటుంబం పాలన చేయకుండా సత్య వరకు కూడా ఒంటరిగా అందరికి ప్రజాసేవ చేస్తూ ఆయన మరణించడం జరిగింది. కావున ఆయన మరి ఇక్కడ నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినందుకు ఆ రోజు ఇక్కడైతే ఏదైతే మీటింగ్ లో ఇన్న వెల్లంకి దగ్గర ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతానని చెప్పాము. అలాగే రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు సాయంత్రం 5:45 మరి మైత్రివనం దగ్గర ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. కావున ఇక్కడ ఉన్న అభిమానులు గాని ఏ పార్టీలకు అతీతంగా అందరూ కూడా రావచ్చు. అక్కడికి వచ్చి ఎన్టీఆర్ గారి కార్యక్రమంలో భాగం పాలు పంచుకొని ఆయన ఆత్మకు శాంతి కావాలని నేను కోరుచున్నాం. అన్న నమస్తే. ఎన్టీఆర్ గారి 103వ జయంతి సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ రోజు ఆంధ్రుల ఆరాధ్య దైవం, తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరూ స్మరించుకునే పేరు ఎన్టీఆర్. ఎందుకంటే ఈ ఇండియాలో తెలుగు వారు ఉన్నారు అంటే అది పుట్టుకతో ఉండొచ్చు, కానీ ఒక్క అన్న ఎన్టీఆర్ గారు పుట్టిన తర్వాత రాజకీయాల్లో గాని సినిమాల్లో గాని అతని పేరు ఇండియా వైడ్ గా వినపడుతుంది. తెలుగు వారికి నేనున్నాను అనే విధంగా చెప్పుకునే మన ఇంట్లో తల్లిదండ్రులు ఎలాగుంటామో ఇండియాకి పెద్ద తండ్రి మాదిరిగా ఉన్నారు. అలాగే ఎక్కడికి పోయిన తెలుగు వాళ్ళు సగర్వంగా గుండెల మీద చేసుకుంటే మీరు ఎక్కడ వాళ్ళంటే మేము ఆంధ్ర వాళ్ళమి లేదు తెలంగాణ వాళ్ళమని చెప్పకుండా నేను అన్న నందమూరి తారక రామారావు గారి స్టేట్ నుంచి వస్తున్నామని చెప్పుకునే విధంగా జరుగుతుంది. అలాగే ఈ రోజు 103వ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ 103వ జయంతిని ప్రతిష్టాత్మకంగా తీసుకొని లోకల్ ఎమ్మెల్యే అయిన నవీన్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అలాగే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అమీర్పేట సెంటర్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే పెద్దల సంఖ్యలో ఈడ కులమత భేదాలు కాకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. ఆ పెద్ద ఆయన్ని ఎంతో స్మరించుకుంటున్నారు. ఇలాగే నాకు తెలిసి మరణం లేని వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఈ రోజు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరు ప్రతి చోట ఏ పని చేసినా ఎన్టీఆర్ 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 ఎన్టీఆర్, ఎవరు ఎక్కడికి పోయినా ఎన్టీఆర్. అందుకోసమనే ఈ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2020 బై ఎలక్షన్ లో అన్నగారు ఎన్టీఆర్ బొమ్మ పెడతానని చెప్పారు, పెట్టి చూపిస్తున్నారు. ఈ రోజు ఎవరైతే ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికి కూడా కనువిప్పు కలిగే విధంగా మైత్రివనం సెంటర్ లో బొమ్మని పెద్ద ఎత్తున విగ్రహ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఆవిష్కరణ ఉందో విగ్రహ ఆవిష్కరణ దాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది తెలంగాణ వాళ్ళు, ఏం చెప్తారు మరి? అంటే వాళ్ళు స్వతహాగా వ్యతిరేకించడంలా వాళ్ళు వ్యతిరేకించడానికి సరైన రీజన్ లేదు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో. అప్పటి వరకు సామాన్యులు గాని బడుగు బలహీన వర్గాలు గాని దళితులు గాని ఏ ఒక్కరూ కూడా బజార్లోకి వచ్చి పటేల్ పట్వారి వాళ్ళని కాదని తిరిగే పరిస్థితి లేని రోజుల్లో కూడా ఎన్టీఆర్ అనే వ్యక్తి పార్టీ పెట్టి వాళ్ళకి స్వేచ్ఛగా స్వతంత్రం 1947కు ముందు 47లో వచ్చింది. కానీ ఎప్పుడైతే అన్నగారు సీఎం అయ్యారో 1983లో ఆ రోజు నుంచే తెలంగాణలో స్వతంత్రం వచ్చింది. ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర కులాలకు సంబంధించి ఎవరైతే మేము బజార్లో పటేల్ పట్వారీల ముందు చెప్పులు వేసుకోవడానికి కూడా భయపడే వాళ్ళు ఎన్టీఆర్ అనే వ్యక్తి వచ్చినాక ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు. అలాగే 1983లో ఎంతమంది రోడ్డును పోతున్న ప్రతి ఒక్కరికి టికెట్లు ఇచ్చి నేనున్నాను గెలిపించుకొని ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఎంత అభివృద్ధి చేశారంటే ఈ రోజు తెలంగాణలో పుట్టింది పార్టీ ఎన్టీఆర్ ఏ ఒక్కరి సొత్తు కాదు. మీరు వ్యతిరేకించే ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ మీకేం అన్యాయం చేశాడని చెప్పి వ్యతిరేకించండి.
ఏదైనా ప్రశ్నించి జవాబు తీసుకోవాలి, అంతేగాని మీ ఇష్ట ప్రకారంగా ఎన్టీఆర్ ఎందుకు అని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. తెలుసుకోవాలి, ఎన్టీఆర్ చేసింది ఒక తెలంగాణకి పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు, ఇంకేం అవసరం లేదు. అలాంటి వ్యక్తులు కూడా ఆలోచించి బయటకు రావాలని కోరుకుంటున్నాను. నమస్తే అన్న. ఈరోజు ఎన్టీ రామారావు గారి జయంతి 103వ జయంతి సందర్భంగా భారీ ఎత్తున కూడా ప్రోగ్రామ్స్ కూడా భోజన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు కదా, ఏం చెప్తారు? నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా ఆనందోత్సవాలతో కార్యకర్తలు కానీ ప్రజా అభిమానులు కానీ అందరూ కూడా ఉత్సాహంతో కార్యక్రమం జరుపుతున్నారు. అట్లాగే మన మైత్రివనంలో కూడా 7 గంటలకి ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు. అభిమానులు అందరూ కూడా ఉత్సాహంగాను అందరూ జరుపుకుంటారు. తెలుగుదేశం అభిమానులు కూడా వస్తారు. రేవంత్ రెడ్డి కూడా కృతజ్ఞత చెప్తూ, అట్లాగే ఈ విగ్రహ దాత కూడా కాటగడ్డ రమేష్ గారికి కూడా అభిమానం తెలియపరుస్తూ మైత్రివనంలో విగ్రహావిష్కరణ ముఖ్యమంత్రి చేతుల మీద జరగటం మాకు ఆనందకరంగా ఉంది. ఎన్టీ రామారావు అట్లాగే భారతరత్న కూడా ఎన్టీ రామారావుకి ఇవ్వాలని కూడా మేము కార్యకర్తలు కానీ అభిమానులు కానీ కోరుకుంటున్నారు. సో ఎన్టీ రామారావు గారి అభిమానులు ప్రజలే కాదు, సినీ ప్రముఖులు కూడా చాలా మంది ఉంటారు. చాలా మంది కూడా ఇన్స్పిరేషన్. సో చాలా మంది ప్రజలకు కూడా చాలా సేవా కార్యక్రమాలు కూడా తీసుకొచ్చారు ఆయన. సో మీకు బాగా నచ్చినది అంటే ఏం చెప్తారు మరి? నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు సినిమా రంగంలో కొత్త అధ్యయనం తెరలేపాడు. ఎన్టీ రామారావు గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీని కూడా ఆవిర్భవించి ప్రారంభం చేసి ప్రజల్లో దూసుకుపోయాడు. ఆయన పెట్టిన పార్టీ ఈ రోజు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ప్రజాసేవ సంక్షేమంలో ముందడుగు వేస్తా ఉంది. పార్టీ కూడా ఇంకా కూడా సేవా కార్యక్రమం చేస్తారు. పార్టీని కూడా ముందుకు నడుపుతారు. చంద్రబాబు నాయకత్వంలో కూడా మంచి నాయకత్వం, మంచి డిసిప్లైన్, మంచి కార్యకర్తల డిసిప్లైన్ కూడా తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ ఈ రోజు గ్రాండ్ గా లాంచ్ కాబోతుంది. మరికొంతమంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ పెట్టేసి కూడా ఏం చెప్తున్నారు? వ్యతిరేకించే వాళ్ళకి ఏదో వాళ్ళ అవగాహన లేకనే కానీ ఎన్టీఆర్ విగ్రహం ఎవరు కూడా విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీ రామారావు, ఆయన్ని ఎవరు వ్యతిరేకించరు, అందరూ అభిమానిస్తారు. అది అందుకనే రేవంత్ రెడ్డి గారు కూడా బాగా గుర్తించి కూడా ఆ విగ్రహం పెట్టాలని ఆయన సంకల్పం అన్నమాట. ఇప్పుడు చాలా భారీ ఎత్తున కూడా ఇది చేయబోతున్నారు అన్నదానంకి. ఎప్పటి నుంచి ఇక్కడ చేస్తుంటారు, ఎట్లా చేస్తారు? నిన్న నుంచి సాయంత్రం నుంచి మేము ఈ భోజన కార్యక్రమాలని అవన్నీ చేసుకుంటే అందరం గ్యాదర్ అయ్యి అభిమానులు చేస్తున్నాం. అరుణ్ ప్రసాద్ ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా ఎన్డీఏ కూటమి కూడా అభివృద్ధి చేస్తారంటారా, బలోపేతం చేస్తారంటారా? అది పార్టీ అధినేతను బట్టి ఉంటది. పార్టీ అధినేత మూవ్ చేశాడంటే పార్టీ కార్యకర్తలు కూడా బాగా అభిమానులు భారీ ఎత్తున తెలంగాణలో పార్టీ చాలా ఒత్తిడి వేస్తుంది. మళ్ళీ అధినేత ముందుకు కదిలాడంటే ఇంకా పార్టీ నెంబర్ 1 స్థానాలు వస్తాయి అన్నమాట.